మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపల్లి దివ్యానగర్లో నల్ల మల్లారెడ్డి విద్యాసంస్థల చైర్మన్ నల్ల మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన పరువుకు భంగం కలిగించేలా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. 2025 జనవరి 25న హైడ్రా అధికారులు తన ఇల్లు, పొలాలు, అసోసియేషన్ గోడలు కూల్చివేశారని ప్రచారం చేశారని, తాను నిర్మించిన 4 కిలోమీటర్ల గోడను తొలగించామని చెప్పడం పూర్తిగా అసత్యమన్నారు. అంతేకాకుండా తాను ఆక్రమించినట్లు పేర్కొంటూ 2200 ప్లాట్లను విడుదల చేశామని, 100 కోట్ల విలువైన 6.5 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని సోషల్ మీడియాలో తన ఫోటోతో ప్రచారం చేయడం వల్ల తన ప్రతిష్ట దెబ్బతిందన్నారు. అంటే తహసీల్దారు వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసింది, దాంట్లో జియో వచ్చింది, అంతా అయిపోయింది కదా. ఇదే తహసీల్దార్ హౌ కుడ్ హి గివ్ నోటీస్ లైక్ దిస్? ఏం చేసిండు నేను సర్వే లో 2010 నీ కబ్జాల 6 ఎకరాల 12 ఉండేది. దివ్యానగర్ లో నాకున్న ఇంటి గోడలు కూడగొట్టి, మా పొలాలు గోడలు కూడగొట్టి, తర్వాత అసోసియేషన్ల గోడలు కూడగొట్టి అన్ని ధ్వంసం చేసి 1 ఇయర్ బ్యాక్, అది ఎప్పుడు 2025 జనవరి 25 నాడు 26 నాడు. ఆ తర్వాత ఆయనకి ఇంటర్వ్యూస్ ఇస్తూ వచ్చి నన్ను 4 కిలోమీటర్ల గోడ కట్టిండని, నేను కట్టని గోడను కట్టిండని రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వచ్చిండు. ఆ తర్వాత మొన్న మధ్యకాలంలో హిందూ న్యూస్ పేపర్లో we have freed 2200 plots from నల్ల మల్లారెడ్డి లేఅవుట్స్ అని రాసి చెప్పిండు. ఆయన సపోర్ట్ ఇవ్వకున్నాం. మొన్న ఏం చేసిండు, 19/1/26 నాడు అంటే 7 నెలల కింద వచ్చి అక్కడ ప్లాట్లో ఇతరులకు సంబంధించిన ప్లాట్లు ప్లస్ పట్టా భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసి నల్లమల్లారెడ్డి కబ్జాలో ఉన్న 100 కోట్ల విలువైన 6 ఎకరాల 12 గుంటల భూమిని విడిపించినాము. ఇది అయిపోయినాక ఊపుకోవాలి కదా. ఈ లోపల మేము ఈ గోడలు తర్వాత ఇవన్నీ ధ్వంసం చేసినప్పుడు మేము 20 రిట్రిక్షన్ చేయాల్సి వచ్చింది. అది ఒక్కటే కాదు, నా కాలేజీ కూడా నోటీస్ ఇచ్చిండు, నా ఇంటికి నోటీస్ ఇచ్చిండు, అన్ని చేసినాం. తర్వాత 8 స్టేటస్ క్వార్టర్స్ ఉండగా, ఇంజక్షన్స్ ఉండగా కూలగొట్టిపోయిండు. అప్పుడు దాని మీద కాంట్రాక్ట్స్ వేసినాం, 8 కాంట్రాక్ట్స్ వేసినాం. నాది ఒక్కనే కాదు, అసోసియేషన్ వాళ్ళు వేసింది ఉన్నది, నాది ఉన్నది, అందరం కలిసి వేసినాం. ఆ తర్వాత మొన్న హైకోర్టు ఆయన చివట్టు పెట్టిన తర్వాత, అరే ఎందుకు అన్యాయంగా ఇది చూడండి, నా పేరు ఇక్కడ యాడ్ చేసి నల్లమల్లారెడ్డి అని యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి అది ఎక్కడికి పోతుంది, ప్రపంచవ్యాప్తంగా పోతుంది. అంటే నేననేటోని ఇన్నేళ్ళు కష్టపడి గౌరవం సంపాదించుకొని ఇంత మంచి స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ నడిపేవాడిని, తర్వాత అక్షరాభ్యాస పెట్టి పిల్లలకు చదువు కోసం డివైస్ డెవలప్ చేసిన ఒక పేటెంట్ హోల్డర్ను నన్ను ఇంత దుర్మార్గంగా ప్రచారం చేసిండు కదా. కాబట్టి నేను రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఆయన చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ చెప్పని అడిగినాం. క్షమాపణ చెప్పలేము, అవన్నీ డిలీట్ చేయాలి, క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని పక్షంలో చట్టబద్ధమైన చర్య తీసుకోబడుతుందని చెప్పి